నమస్తే, వెల్కమ్ టు ఫ్రమ్ ద హార్ట్ విత్ పూర్ణిమా నాగరాజ. ఇవాళ ఏం మాట్లాడుకుందాం? అందరికీ వచ్చేది, ఎవరికీ నచ్చంది కోపం కదండి. అందరికీ వస్తుంది కదండి, నాకు వస్తుంది, మీకు వస్తుంది, మన పిల్లలకి వస్తుంది. కానీ ఎవ్వరికీ ఈ ఎమోషన్ నచ్చదు. ఎందుకంటే దీనివల్ల మనకి రిలేషన్షిప్స్ పాడైపోతాయి, పిల్లలతో కమ్యూనికేషన్ పాడైపోతుంది, ఒక్కొక్కప్పుడు మన బుర్రే పాడైపోతుంది అనిపిస్తుంది. కోపం వచ్చిన వాడికి తను ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఉంటుంది. రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో అడ్డొస్తే మనకు కోపం వస్తుంది కదండి. కొందరేమో తిట్టేసి ఊరుకుంటారు, కొందరు కారులోంచి లేకపోతే బైక్ మీద నుంచి దిగి ఎదుటివాడిని కొట్టే వరకు వాళ్ళకి ఆ కోపం చల్లారదు. అట్లాగే మనం కూడా యాజ్ పేరెంట్స్ మన పిల్లల్ని కొట్టే వరకు మనకి కోపం చల్లారదు. ఇది చిన్న అల్లరికి కూడాను మన టాలరెన్స్ పవర్ లేకపోతే ఆ రోజు మన మూడ్ ఆఫ్ అయి ఉంటే ఇంకా పిల్లల్ని వాయించడమే మనకి నెక్స్ట్ క్యూర్ ఫర్ యాంగర్ అనమాట. ఈ కోపం ఎందుకు వస్తుంది? మన చేతకానితనం వల్ల. కానీ ఎంతమంది దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? లేదండి నాకు కోపం వచ్చింది, పలానా వాడు ఇట్లా అన్నాడు, లేకపోతే ఆఫీస్లో ఇట్లా జరిగింది, రోడ్డు మీద ఇట్లా జరిగింది, పిల్లలు విసిగిస్తున్నారు, అందుకే నాకు కోపం వచ్చింది అని. లేదండి, యాంగర్ ఇస్ బికాజ్ యు ఆర్ హెల్ప్లెస్. ఆ సిచ్యువేషన్ని మనం డీల్ చేయడం రాదు, ఆ ఎమోషన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో రాదు. అందుకే కోపం, అరుస్తాం, తిడతాం, కొడతాం, ఒక్కొక్కప్పుడు ఎదుటివాడిని కొడతాం, ఒక్కొక్కప్పుడు మనల్ని మనం కొట్టుకుంటాం. చాలా మట్టుకు రిలేషన్షిప్ ఇష్యూస్లో కోపం వస్తుంటుంది. మనం ఏం చేస్తాం? బలహీన వర్గాలని కొడతాం, అంటే మన పిల్లల్ని. బలహీన వర్గాలు ఎవరు మన ఇంట్లో? మన పిల్లలు. సో ఒక తల్లికి కోపం వస్తే, అత్తమామల మీద కోపం వచ్చినా సరే, లేకపోతే రోడ్డు మీద కూరగాయల వాడు రాలేదు అని కోపం వచ్చినా సరే, లేకపోతే ఆటో వాడు మోసం చేశాడని కోపం వచ్చినా సరే, లేకపోతే హస్బెండ్ తిట్టాడని కోపం వచ్చినా సరే, మనం మన పిల్లల మీద చూపిస్తాం. కొన్నాళ్ళ తర్వాత పిల్లలు కూడాను సడన్గా వాళ్ళకు కూడా కోపం పెరిగిపోతుంది. ఏదైనా కావాలంటే పేజీ పెడతారు, విసిరి కొడతారు. నిన్న సినిమా థియేటర్లో ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఒక బూతు మాట తిట్టాడనమాట. ఫాదర్ షాక్. ఏంటిది అని. ఇదంతా పెద్ద సీన్ అనమాట సినిమా థియేటర్లో. ఏంటిది, ఇంత చిన్న పిల్లాడు 3 year old అబ్బాయికి ఇంత పెద్ద వాయిస్ ఎట్లా వచ్చింది, ఇంత పెద్ద వర్డ్ ఎట్లా తెలిసింది, దాని మీనింగ్ ఎట్లా తెలిసింది అని అందరికీ డౌట్ అనమాట. వాళ్ళ మదర్ మాత్రం చాలా క్యాజువల్గా ఉంది. సో వాళ్ళ అమ్మ నా పక్కన నిలబడింది. సో నేను అడిగాను అనమాట, ఎందుకు ఇంత కోపం? ఆ పిల్లాడు అంత పెద్ద మాట అన్నా సరే మీరు రియాక్షన్ ఇవ్వట్లేదు, అబ్బాయికి ఎందుకు అంత కోపం? అంటే వాళ్ళ నాన్న అంతేనండి, ఇది ఎగ్జాక్ట్ వర్డ్ వాళ్ళ నాన్న నా మీద ఉపయోగిస్తారు, ఇవాళ బాబుని నేర్చుకున్నాడు అని చాలా క్యాజువల్గా చెప్పింది. సో ఇదండి మనం చేసే పెద్ద తప్పు లైఫ్లో. సడన్గా టీనేజ్కి వచ్చేటప్పటికి మన పిల్లలకి బోల్డ్ అంత కోపం. అసలు వాళ్ళ అమ్మ నాన్న మాట వినట్లేదు, అది విసిరి కొడుతున్నారు, ఇది విసిరి కొడుతున్నారు, టీవీ విసిరి కొడుతున్నారు అని మనం కంప్లైంట్ చేస్తుంటాము, కౌన్సిలర్ దగ్గరికి వెళ్తుంటాము. ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? సైకాలజిస్ట్ ఏమంటారో తెలుసా అండి? యాంగర్ ఇస్ అ లెర్న్డ్ బిహేవియర్. అంటే కోపం మనం నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం, విని నేర్చుకుంటాం. చాలామంది చిన్న చిన్న పిల్లలు దే యూస్ బ్యాడ్ లాంగ్వేజ్, చాలా వల్గర్గా వాళ్ళు జెస్చర్స్ కూడా చేస్తారు. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అయ్యో మా ఇంట్లో లేదండి అని అంటారు. మా ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే బయట వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ నేర్చుకుంటారు కదా. సో వాల్యూ సిస్టమ్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండాలి. యాంగర్కి వాల్యూ సిస్టమ్కి ఏంటి కనెక్షన్ అని మీరు అడగొచ్చు. వాల్యూ సిస్టమ్ ఉన్నప్పుడు యాంగర్ని మనం మేనేజ్ చేస్తామండి. చాలా మట్టుకు అడల్ట్స్కి ఏమవుతుందంటే యాంగర్ అనేది అణగదొక్కడం అలవాటైపోతుంది. బాస్ తిట్టారు, నేను ఎదురు జవాబు చెప్పలేను, సో ఆ కోపం అంతా లోపల రగులుతూ ఉంటుంది. సో అది రోడ్డు మీదన్నా ఇంట్లోనైనా చూపిస్తాం. అట్లాగే మీరు చూపించిన కోపం మీ వైఫ్కి నచ్చదు, పిల్లల ముందు ఏమనకూడదు అని అలా తను అణగదొక్కి పిల్లలు హోంవర్క్ చేయకపోతే ఇంకా వాళ్ళని పట్టుకొని కొట్టడం అంటూ జరుగుతుంది. సో ఇది ట్రాన్స్ఫర్ ఆఫ్ యాంగర్ అనమాట. సో ఎవరి మీద అయితే మన కోపం వస్తుందో వాళ్ళ మీద చూపించలేని పరిస్థితి. సో ఆ హెల్ప్లెస్నెస్తో ఎవరైతే ఎదురు జవాబు చెప్పలేరో వాళ్ళ మీద చూపిస్తాం. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకున్నారని మనం బాధపడతాం. సో యాంగర్ ఈజ్ నాట్ టు బి కంట్రోల్డ్ అండి. అన్ని ఉద్రేకాల్లో అదొకటండి. సో యాంగరు మనకి హ్యాపీనెస్తో పాటు యాంగర్ వస్తుంది, మనకి సాడ్నెస్తో పాటు యాంగర్ వస్తుంది. సో ఇవన్నీ ప్రైమరీ ఇమోషన్స్ అనమాట, బాడీలో మనకి వచ్చే ప్రైమరీ ఇమోషన్స్. ఒకప్పుడు పురాతన కాలంలో కోపం అనేది ఇట్ యూస్ టు బి అంటే వాళ్ళకి లాభదాయకంగా ఉండేది. ఎందుకంటే కోపం వస్తే, కసి వస్తేనే ఒక యానిమల్ని చంపడము, హంట్ చేయడము, ఆ యానిమల్ని ఆహారంగా ఇంటికి తీసుకురావడం, ఇవన్నీ దేవర్ యాక్సెప్టెడ్ అనమాట. కానీ తర్వాత ఒక సొసైటీ ఫామ్ అయిన తర్వాత ఈ యాంగర్ అనేది ఒక నెగిటివ్ ట్రేట్గా చాలామంది భావిస్తారు. యాంగర్ ఎస్, అది నెగటివ్ పరిణామాలు ఇస్తుంది, కానీ యాంగర్ ఈజ్ నాట్ అ నెగటివ్ థింగ్.
సో నెగిటివ్ పరిణామాలను ఎలా ఆపాలి అనేది మనం ఆలోచించాలి, కానీ యాంగర్ని ఎలా ఆపాలి అని మనం ఆలోచించకూడదు. ఏ ఎమోషన్ అయినా సరే, ఇప్పుడు సాడ్నెస్ చూడండి, మనం దుఃఖాన్ని మనం అణగదొక్కితే అది కాంప్లికేటెడ్ గ్రీఫ్ రియాక్షన్గా వేరే వేరే సిమ్టమ్స్తో బయటకు వస్తుంది. మనం హ్యాపీనెస్ని అణగదొక్కినా సరే ఇన్అప్రోప్రియేట్గా అసలు అక్కడ నవ్వవలసిన సిచ్యువేషన్ లేనప్పుడు కూడా మనం నవ్వేస్తాం. సో ఏ ఎమోషన్ అయినా సరే అణగదొక్కితే, సప్రెస్ చేస్తే అది ఇన్ అ డిఫరెంట్ ఫామ్, ఒక్కొక్కప్పుడు ఒక అన్ప్లెజెంట్ ఫామ్లో బయటకు వస్తుంది. ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఎమోషన్ అనేది యాంగర్. ఎందుకంటే దాన్ని మనం కొన్ని ఊతపదాలతో మనం కట్టివేసామన్నమాట. కోపం అనేది పురుష లక్షణం అని అంటారు. పురుష లక్షణం ఏంటండి? స్త్రీ లక్షణం కాదు, అసలు లక్షణమే కాదు అది. యాంగర్ ఈజ్ ఓన్లీ అన్ ఎమోషన్. దాన్ని ఎమోషన్ కింద వాడుకుంటేనే చాలు. కానీ మనం చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయికి కోపం ఎక్కువ అండి అని అంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నకు కూడా కోపం అండి, వాళ్ళ నాన్న కోపం వంశపారంపర్యంగా వచ్చింది అని అంటారు. కొన్ని జెనెటిక్ ట్రేట్స్ ఉంటాయండి, దిస్ నథింగ్ రాంగ్ విత్ దాట్. కానీ యాంగర్ ఇస్ 100% లర్న్డ్ అండి. ఎందుకంటే అది మనం నేర్చుకుంటూనే, చూసి మనం నేర్చుకుంటాం. ఇది తప్పు అని చెప్పే వాళ్ళు లేనప్పుడు మనం నేర్చుకుంటూనే ఉంటాను. కోపం వచ్చిన వాళ్ళు, ఎస్పెషలీ అడల్ట్స్ అండి, వాళ్ళు సమర్థిస్తారు. ఈ సిచ్యువేషన్ జరిగింది అందుకే నాకు కోపం వచ్చింది, ఆ సిచ్యువేషన్ జరిగింది అందుకే నాకు కోపం వచ్చింది అని. కానీ పిల్లలు సమర్థిస్తే మనం ఒప్పుకోం. సో బ్లాంకెట్గా వాళ్ళు టోటల్గా యాంగర్ అనే పదానికి దగ్గర కూడా వెళ్ళకూడదు వాళ్ళు. సో మన ఎమోషన్స్కి మనం చోటు ఇవ్వనప్పుడు, పిల్లలకి కూడా వాళ్ళ ఎమోషన్స్కి చోటు ఇవ్వనప్పుడు ఇట్ కమ్స్ అవుట్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ ఫార్మ్స్. సో పిల్లలు వైలెంట్గా తయారవడము, ఒక్కొక్కప్పుడు వైలెంట్ క్రైమ్స్ చేయడము, ఒక్కొక్కప్పుడు గోడల మీద గీకేయడము, లేకపోతే ఒక నైఫ్ తీసుకొని వాళ్ళు చేయి వాళ్ళు కోసుకోవడము, సెల్ఫ్ హార్మ్ అంటారు దీన్ని. ఇవన్నీ పిల్లలు ఎందుకు చేస్తున్నారు అంటే బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రస్ట్రేషన్. ఇంకా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. మీకేమో వినడానికి టైం లేదు, లేకపోతే ఒకవేళ టైం ఉన్నా సరే అర్థం చేసుకోవడానికి మీకు అవగాహన లేదు. సో ముఖ్యంగా కోపం కానివ్వండి, ఎనీ ఎమోషన్ అనేది ఫస్ట్ మనం అవగాహన పెంచుకోవాలి. వాట్ ఈజ్ ఇట్? సో యాంగర్ అనేది జస్ట్ రియాక్షన్. ఒక ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్లో మనం ఇచ్చే రియాక్షన్ అనేది యాంగర్. ఆ ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్ కంటిన్యూస్గా ఉంటే మనకి ఆ యాంగర్ అనేది వాల్యూమ్ పెరుగుతూనే ఉంటుంది. సో వీ గెట్ వెరీ వెరీ యాంగ్రీ. సో యాంగర్ని ఎలా ప్రకటించాలి? ఎందుకంటే మనకి కోపం వచ్చినప్పుడు హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది, మనకి హెడేక్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కప్పుడు కళ్ళు మసగ్గా ఉంటాయి. సో దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి? కేకలేస్తాం, లౌడ్ వాల్యూమ్లో కేకలేస్తాం. ఇంకా అది సరిపోలేదు, మనకు కావాల్సిన రియాక్షన్ రాలేదు అంటే కొడతాం. అంటే మనిషి ఉంటే మనిషిని కొడతాం, లేదు అంటే గోడని కొడతాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ అనేది ఇలా ఉంటుంది. అదే మీరు పాజిటివ్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా గోల్ డైరెక్టెడ్ బిహేవియర్, అంబిషన్ కానీ గోల్ డైరెక్టెడ్ బిహేవియర్ కానివ్వండి, లేకపోతే ఒక అచీవ్మెంట్ కానివ్వండి, ఏదైనా కసి, ఆల్ ఆఫ్ దాట్ ఈజ్ యాంగర్. సో యాంగర్ని మీరు రెగ్యులేట్ చేస్తే ఇట్ బికమ్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. అది మీ లైఫ్కి పనికొస్తుంది, మీ రిలేషన్షిప్లో కూడా మీకు ఒక మంచి స్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్తుంది. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే పిల్లల దగ్గర యు ఆర్ నాట్ టీచింగ్ దెమ్ సంథింగ్ రాంగ్. రాంగ్ అంటే ద రియాక్షన్ టు యాంగర్ ఇస్ డెఫినెట్లీ రాంగ్ అండి. యాంగర్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, యాంగర్ ఇస్ నాట్ రాంగ్. సో ఈ ఎమోషన్ అర్థం చేసుకోండి. పిల్లలు ఏదైనా కావాలి అని చిన్న పిల్లలు పేచీ పెట్టినప్పుడు, టెంపర్ టాంట్రమ్స్ చేసినప్పుడు, లేకపోతే ఇది కావాలి లేకపోతే నేను అన్నం తిన్ను అని పేచీ పెట్టినప్పుడు, ఇది బ్లాక్మెయిల్, లేకపోతే నన్ను ఎమోషనల్గా వీళ్ళు కృంగదీస్తున్నారు అనే పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయకండి. దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఆ ఫ్రస్ట్రేషన్ని మీరు పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడండి వాళ్ళతో, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని. ఒక్కొక్కప్పుడు స్కూల్లో కూడా ఇఫ్ దే బిహేవ్ బ్యాడ్లీ, మేబీ ఆ స్కూల్లో వాళ్ళు కోపం అవ్వలేకపోతున్నారేమో, స్టాండర్డ్ చాలా హైగా ఉందేమో, లేకపోతే ఒక సబ్జెక్ట్లో వాళ్ళకి మార్క్స్ రావడం లేదేమో. ఏదేమైనా సరే మాట్లాడుకోండి. బిఫోర్ యూ ఎక్స్ప్రెస్ యాంగర్ థింక్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా ఫేమస్ ఇంగ్లీష్ సామెత ఉంది, బిఫోర్ యూ లూజ్ యువర్ టెంపర్ కౌంట్ 10 అని. నేను ఇంకోటి దానికి యాడ్ చేస్తాను. 3 క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడగండి. ఈజ్ ఇట్ నెసెసరీ? ఇది అవసరమా? దీని పరిణామం ఏంటి? అండ్ ఈజ్ ఇట్ కైండ్? మనం కైండ్నెస్తో ప్రవర్తించాలి అని మనం ఎప్పుడు అనుకుంటాం, కానీ మనం చాలా అన్కైండ్గా ప్రవర్తిస్తాం, తెలుసో తెలియకో. అండ్ దాన్ని కోపం కింద జమ కట్టేసి మనం సమర్థిస్తాం. సో ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. డెఫినెట్గా మీ ఆన్సర్ మీ కోపాన్ని తగ్గిస్తుంది, మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ని తగ్గిస్తుంది. డీల్ విత్ ఫ్రస్ట్రేషన్స్. లర్న్ దట్ ఈ ఫ్రస్ట్రేషన్స్ అనేది మనకి లైఫ్లో గంటకి ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. గంటకి కోపం రావడానికి, ఆ కోపాన్ని ప్రకటించడానికి మనకి ఒక ఛాన్స్ వస్తూనే ఉంటుంది. బట్ అ రియల్ ఇంటెలెక్చువల్ పర్సన్ అంటే దాన్ని మీరు అనలైజ్ చేసి ఇంటెలెక్చువల్గా మీరు ఆలోచిస్తే ఈ ఎమోషన్ని కూడా మీరు ఒక పాజిటివ్ వేలో వాడగలరు. సో కోపం అనే ఎమోషన్ని అర్థం చేసుకోండి.
మన ఫ్రస్ట్రేషన్స్ని, మన చిన్న చిన్న ఫ్రెయిలిటీస్ అంటే సైకలాజికల్ వీక్నెసెస్ని అర్థం చేసుకోండి, అవగాహన పెంచుకోండి. అప్పుడు మీరు చూడండి, డెఫినెట్గా మీ రియాక్షన్ తగ్గుతుంది, మీ పిల్లల్లో కూడా రియాక్షన్ తగ్గుతుంది. ఒకవేళ మీ పిల్లలు అతిగా రియాక్ట్ అవుతే ఎందుకు అని ఒకసారి ఆలోచించండి. అంటే మీరు కూడా వాళ్ళతో పాటు వాళ్ళ ఉద్రేకంతో మీ ఉద్రేకాన్ని యాడ్ చేయకండి. ఎప్పుడైనా సరే యాంగర్ అనేది ఇట్స్ అ యూస్ఫుల్ ఎమోషన్ టు బి యూస్డ్ ఇన్ ద రైట్ వే. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. సీ యూ.